హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. మనకు లాస్ట్ వీడియోలో చాలా మంది కామెంట్ చేస్తారు ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి నియరెస్ట్ ఎక్కడ మేము పర్చేజ్ చేస్తే గ్రోత్ అనేది ఉంటుందనేసి, ఇంకోటి సేఫ్ ఫుడ్ ఎక్కడ ఉంటుందనేసి. సో సేఫ్ అయితే మనకి క్లారిటీ అనేది నెక్స్ట్ మంత్ అనేది తెలుస్తుందండి. యాక్చువల్ ఏంటంటే మనకి ఓవరాల్గా స్టేట్ గవర్నమెంట్ అనేది 30,000 ఎకరాల డెవలప్ చేద్దాం అనుకుంటుంది కదా. సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ 14,000 ఎకరాల వరకు ప్రారంభం అనేది చేసింది. సో అలా కొన్ని జోన్స్ అనేది కేటాయించింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి శ్రీశైలం హైవే, ఇది నాగార్జున హైవే అనేది అందరికి ఐడియా ఉంది. సో ఇది మొత్తం గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది మొత్తం వచ్చేసి ఫ్యూచర్ సిటీ కిందకి వస్తుంది. ఇది ఓవరాల్గా మొత్తం ఈ బార్డర్ మొత్తం ఒక ఆల్మోస్ట్ 1.5 to 2 lakhs ఎకర్స్ వరకు వస్తుంది అనమాట. సో మన గవర్నమెంట్ చేసే జస్ట్ ఒక 30,000 ఎకర్స్నే డెవలప్మెంట్ అనేది చేస్తుంది. ఓవరాల్గా మాత్రం ఇది మొత్తము గవర్నమెంటే డెవలప్ చేసేసి, అంటే మోర్ అంటే మన రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మొత్తం అనేది గవర్నమెంట్ అనేది డెవలప్మెంట్ చేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మనకి చాలా మంది ఏం అడుగుతారు అంటే ఎక్కడ సైడ్ కొనుక్కుంటే జర బెటరు అనేసి అడుగుతున్నారు. సో అదేంటంటే మనకి సింపుల్ అండి. ఇది మామూలుగా మనకి ఇది శ్రీశైలం హైవే కదా, శ్రీశైలం హైవే ఒకటి నాగార్జున సాగర్ హైవే. ఓవరాల్గా మనకి ఇక్కడ ఇప్పుడు మ్యాప్లో చూపించిన ప్రకారము రెసిడెన్షియల్ జోను అండ్ ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోను అండ్ రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ జోను, ఇంకోటి హెల్త్ సిటీ ఇక్కడనే వస్తుంది, ఏఐ సిటీ ఇక్కడనే వస్తుంది, అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్, స్పోర్ట్స్ హబ్బు అండ్ ఫర్నిచర్ పార్కు ఇవన్నీ ఇక్కడనే వస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ ప్లస్ లైఫ్ సైన్స్ అనేది హబ్ అనేది ఇక్కడ వస్తుంది. సో మ్యాక్సిమం మాత్రము మనకి హెల్త్ సిటీ అండ్ ఏఐ సిటీ ఇవన్నీ మాత్రం ఇక్కడనే వస్తున్నాయి కనుక, సో సింపుల్గా అండి మనకి ఏంటంటే ఈ ఇక్కడ నుంచి మనకి కడతాల నుంచి చూస్తే మాత్రము అమ్మాస్పల్లి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 3 to 4 కిలోమీటర్ వరకు మన డిస్టెన్స్ ఉంటుంది ఈ ఫ్యూచర్ సిటీకి. ఈ ముచ్చర్లకి వెళ్ళి కూడా సేమ్ అంతే అండి. మనకి ఇక్కడ నుంచి ఈ శ్రీశైలం హైవే నుంచి ముచ్చర్ల అండ్ ఈ ఫ్యూచర్ సిటీకి ఇది కూడా ఒక 3 to 4 కిలోమీటర్ ఉంటుంది. ఈ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి కందుకూరుకి వెళ్ళి ఓవరాల్ ఫ్యూచర్ సిటీకి మాత్రం ఒక 6 కిలోమీటర్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ శ్రీశైలం హైవేకి ప్లస్ ఇక్కడ మనకి నియరెస్ట్ ఈ జోన్స్ ఉన్నాయి కదా, మనకి రెసిడెన్షియల్ జోను అండ్ హెల్త్ సిటీ ఇవన్నీ స్పోర్ట్స్ ఏఐ సిటీ ఇవన్నీ జర మనకి ఏంటంటే ఎక్కువ బాగా ఫ్యూచర్ బాగా డెవలప్ అయ్యే ఏరియా అనమాట ఇది. మీరు ఎక్కువ తీసుకోవాలనుకుంటే మాత్రం సింపుల్ అండి. ఇది మన శ్రీశైలం హైవే నుంచి కొత్తూరు, ఇది కందుకూరు అండ్ కొత్తగూడ అండ్ అన్నోజిగూడ ప్లస్ మీర్ఖాన్పేట్, కుర్మిద్ద అండ్ సింగారం, నెక్స్ట్ వచ్చేసి అన్మాస్పల్లి, ముచ్చర్ల ఈ ఏరియాలో మీరు బాగా ఇక్కడ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇవన్నీ నేను చూడండి జూమ్ చేసి చూపిస్తున్నా, ఇవన్నీ వెంచర్స్. బట్ ఈ వెంచర్స్లా సేఫ్ అన్సేఫ్ అనేది అది మీ రిస్క్ అండి. యాక్చువల్ ఏంటంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఇంకా బెటర్ క్లారిటీ రావాలనుకుంటే మాత్రం మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇంకా 14,000 ఎకరాల అనేది డెవలప్ అనేది మనకి నెక్స్ట్ మంత్లో 8 or 9 మనకి గ్లోబల్ సబ్మిట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా కంపెనీస్ అనేది వస్తుంది, ఏ కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎంతెంత ఏ కంపెనీ ఎంత పెడుతుంది అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 8 or 9లో మనకి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అనేది వస్తుంది. సో దాని మీద కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేది ఉంది. దాన్ని బట్టి మీకు ఎక్కడ పర్చేజ్ చేయాలనేది ఇంకా బెస్ట్గా అంటే ఒక క్లారిటీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్పటి వరకు అయితే మీరు ఎంక్వైరీ చేయండి మీ బడ్జెట్లో ఎక్కడ వస్తుంది, ఇంకోటి ఏంటంటే అలాగే ఎక్కడ సేఫ్ అనేది మీరు ఒకసారి అక్కడ నియరెస్ట్ ఎంక్వైరీ చేసుకొని సెర్చ్ చేసి పెట్టుకోండి. సో మనకి క్లారిటీ వచ్చేసరికి మనము రెడీగా ఉన్నాం అనుకోండి, మనము ఫస్ట్ స్టెప్లోనే మనం బెస్ట్ ఆప్షన్ అనేది చూసుకోవచ్చు. సో అదండి మనం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు. సింపుల్ అండి మనకి ఏంటంటే ఈ రెసిడెన్షియల్ జోన్ కానీ అండ్ ఎడ్యుకేషనల్ జోన్ ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్కువ డెవలప్ అయ్యే జోన్స్ ఇవన్నీ. ఇండస్ట్రియల్ జోన్స్ అనేవి లైఫ్ సైన్స్ హబ్ అని కానీ ఇవన్నీ మొత్తం వచ్చేసి ఇండస్ట్రియల్ జోన్ కదా. సో దానికి కూడా డెవలప్ ఉంటుంది. బట్ ఎక్కువ డెవలప్ మాత్రం ఈ ముచ్చర్ల అండ్ మీర్ఖాన్పేట్, సింగారం, ఆకుల మైలవరం అండ్ అన్నోజిగూడ, మళ్ళా కట్కపల్లి ఇక్కడ బాగుంటుంది, గుమ్మడవెల్లి, గూడూరు,
కొత్తూరు ఇక శ్రీశైలం హైవేకి ఎక్కడ తీసుకున్నా మీకు సేఫే అండి. మనకేందంటే డెవలప్మెంట్ బాగా అనిపిస్తుంది. ఇది దాసరపల్లి ఈ ఏరియాలో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. మళ్ళీ ఈ ఏరియా మొత్తం మనకి ఫ్యూచర్ సిటీ ఎక్కడెక్కడ అవుతుంది ఇవన్నీ వెంచర్స్ ఇవన్నీ. సో ఈ వెంచర్స్ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, బాగుంటుంది. బట్ ఏంటంటే బడ్జెట్లో చూసుకోండి. మీరు ఏంటంటే చాలా మంది అప్పు చేసి ఇప్పుడు కొనేస్తే తొందర రిటర్న్స్ డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అని ఎక్స్పెక్టేషన్ చేస్తారు. సో అలా చేసి మోసపోకండి. ఎందుకంటే మనం ఒక్కో టైంలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ రావచ్చు, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మొత్తమే రాకపోవచ్చు. సో మనం ఏంటంటే ఉన్న డబ్బులతోటి మీకు ఏడ వీలైతే ఆడనే కొనుక్కోడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉందనుకో బడ్జెట్లో చివర్లోకి వెళ్ళండి. ఆల్మోస్ట్ మనకి ఆ, ఏడ మన ఆమన్గల్ సైడ్ అక్కడ సైడ్ వెళ్ళండి. లేదంటారా ఇక్కడ యాచారం అండ్ మాల్ ఇక్కడ మళ్ళా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విలేజెస్ ఉన్నాయి కదా, ఆ, మాదాపూర్ అండ్ ఇవన్నీ కంకనాలగూడెం, ఆ, కొనాల కొనాలగూడెం ఇవన్నీ ఇక్కడ వెళ్ళండి. ఇక్కడ వెళ్తే మీకు తక్కువ బడ్జెట్లో వచ్చే ఛాన్స్ ఉంది ప్రజెంట్. ఫ్యూచర్లో మాత్రం చాలా పెరిగే ఛాన్సెస్ కానీ బట్ మీరు మాత్రం నెక్స్ట్ మంత్ వరకు కొద్దిగా వెయిట్ చేయండి. మనకి నెక్స్ట్ ఫేజ్ 2లో మనకి 16,000 ఎకరాలు ఎక్కడ డెవలప్మెంట్ చేస్తారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ క్లారిటీ వచ్చినాక తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మనది ఒకవేళ ల్యాండ్ పోతే కష్టపడి సంపాదించిన డబ్బు పోయే ఛాన్సెస్ ఉంది. సో దాన్ని బట్టి కొద్దిగా వెయిట్ చేసి కొనుక్కుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో ఇదండి మనకి ఏంటంటే ఈ తక్కువ బడ్జెట్లో మీకు కావాలనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అయితే శ్రీశైలం మన నాగార్జున సాగర్ హైవే అండి. ఈ నాగార్జున సాగర్ హైవేలో ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ ఈ శ్రీశైలం హైవేలో ఏంటంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ డెవలప్ అయింది. కందుకూరు ఈ ఏరియాలో మొత్తం విల్లాస్ ఇవన్నీ రావడము, లేమూరు ఇవన్నీ బాగా డెవలప్ అయిపోయినాయి ఇప్పటికే. సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్గా 30,000 40,000 కొన్ని కొన్ని ప్లేస్లో 40,000 కూడా ఉన్నాయి. సో దాన్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మ్యాక్సిమం మాత్రం రోడ్డుకి దగ్గరలో కొనుక్కునే ప్లాన్ అయితే వేయండి. దూరం మరి లోపలికి డెప్త్కి పోకండి. బట్ బడ్జెట్లో వస్తాయని కూడా చూసుకోండి. బట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మంత్ వరకు మాత్రం వెయిట్ చేయండి, తొందరపడకండి. సో ఇదండి మనకేంటంటే చాలామంది ఇది కామెంట్ చేస్తారు, ఎక్కడ కొనుక్కోవాలి మేము సేఫ్గా ఉండాలంటే అనేసి అడుగుతున్నారు. నెక్స్ట్ మంత్ వరకు అయితే వెయిట్ చేయండి. మనకి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మంత్లో ఈ ఓవరాల్ ఈ రీజనల్ రింగ్ రోడ్ మొత్తము ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉంది RRR అవతలకి 2-3 కిలోమీటర్ వరకు మనకి మన హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ వస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఆ, ఈ హెచ్ఎండిఏ ఎక్కడ ఎంత పరిధి ఉందో దాన్ని బట్టి ఎక్కడ పర్చేజ్ చేస్తే బెటర్ అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ల్యాండ్ కొనాలనుకుంటే మాత్రం సింపుల్ అండి. జర బడ్జెట్లో కావాలా ఎక్కువైనా పర్లేదు అనుకుంటేనేమో ఆమన్గల్ సరౌండింగ్లు ఇక్కడ కొనుక్కోండి. ఇంకా జర తక్కువ కావాలి బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఆ, ఇది మాల్ అవతల కుర్మేడు అండ్ ఇక్కడ చింతపల్లి, కురంపల్లి ఇక్కడ ఈ సరౌండింగ్లు ఇక్కడ కొనుక్కోండి. ఇంకోటి ఏంటంటే మనకి రేడియల్ రోడ్స్ కూడా వస్తున్నాయి కదా. సో ఆ రేడియల్ రోడ్స్ నేను నెక్స్ట్ వీడియోలో వేస్తే దాన్ని బట్టి కూడా మీరు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. వీలైనంత మాత్రం హైవేకి కొద్దిగా డిస్టెన్స్లోనే కొనుక్కోండి. ఎందుకంటే కొన్ని రోడ్ వెండింగ్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, ఇంకోటి రేడియల్ రోడ్స్ వస్తున్నాయి, దాన్ని చూసి కొనుక్కోండి. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మీ వరకు చేరాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.